మాగంటి సునీత చేసిన కమెంట్స్ చూసారు. Another big breaking news coming. Here it is on the screens of RTV results. breaking కి సంబంధించి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయాన్ని సాధించిన నేపథ్యం 24,658 ఓట్ల మెజారిటీలో నవీన్ యాదవ్ అక్కడ గెలుపుని సొంతం చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ విక్టరీకి సంబంధించి గ్రాండ్ విక్టరీకి సంబంధించిన రిజల్ట్స్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. 24,658 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ అక్కడ గెలుపుని సొంతం చేసుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయని చెప్పుకోవాలి. మీరు చూస్తున్నారు ఏకంగా. ఓకే, మీరు చూడొచ్చు కాంగ్రెస్ కి సంబంధించిన కీలక నేతలందరూ కూడా వాళ్ళు డాన్సులు వేస్తున్న సందర్భం. ఇటు టపాసులు కాలుస్తూ బాణాసంచా పేలుస్తూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. సో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. గాంధీ భవన్ ఒకసారిగా హోరెత్తిపోతోంది బాణాసంచా పేలులతో. ఇన్ఫాక్ట్ బాణాసంచా పేలుస్తూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం. సో ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చేసిన కమెంట్స్ పై లెట్ మీ టేక్ ద కమెంట్స్ ఫ్రమ్ కాంగ్రెస్ నుంచి తెలుసుకుందాం. కాంగ్రెస్ మీ మీద మరి ముఖ్యంగా రౌడీయిజం చేశారు, గూండాయిజం చేశారు, అలాగే రిగ్గింగ్ చేశారు. ఇది మీ గెలుపు కాదు, ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికం. చాలా ఏమంటారు, ఒక హార్డ్ కోర్ భాష ఇక్కడ మనకి వినిపించింది, పదాలు ఇక్కడ వినిపిస్తున్నాయి. సో దానికన్నా ముందు ఫస్ట్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. సో మా తమ్ముడి తరపున నేను చిన్న స్వీట్ అన్న తీసుకోండి. మీరే ఫస్ట్, మీకు కూడా కంగ్రాట్స్, బాగా కష్టపడ్డారు. ఓకే, బీఆర్ఎస్ తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. కంటిన్యూ చేద్దాం. ఇది ఓకే, కాంగ్రెస్ నుంచి బీజేపీ తీసుకుంటే చూద్దాం. స్వీట్ తీసుకోండి. అరే మన బీసీ బిడ్డ గెలిచినాడు, స్వీట్ తీసుకోండి. సో అల్టిమేట్ గా మాగంటి సునీత గారు మాట్లాడినటువంటి మాటలు అసలు ఆమె ఒరిజినల్ క్యారెక్టర్. అది వాళ్ళ ఇంటి వాళ్ళు మనం మాట్లాడితే ఏం చెప్పారు, ఈమె పుణ్యాన 170 మంది డ్రైవర్లు మారినారని చెప్పినారు. వాళ్ళ అత్తగారు బయటకు వచ్చి ఏం స్టేట్మెంట్ ఇచ్చినారో మనం చూసినాం. నేను ఆడదానిని, నన్ను ఓడగొట్టినారు, నన్ను ప్రజాస్వామికం అనే పదం మాట్లాడడానికి కూడా వాళ్ళకి నైతిక హక్కు లేదు, వాళ్ళకి కానీ వాళ్ళ పార్టీకి కానీ. ఎందుకంటే డెమోక్రసీని అంత కూని చేశారు, ప్రతిపక్షమే ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తున్నారు. సో ఇవాళ ఆమె మాట్లాడేటువంటి మాటలు, ఒక ఆడబిడ్డను మాట్లాడేటప్పుడు నీకన్నా ముందు నీ భర్తను పెళ్లి చేసుకొని డైవర్స్ కాకుండా ఉన్నటువంటి ఆ ఆడబిడ్డ గుర్తు రాలేదని అడుగుతున్నాను. ఆ కుటుంబంలో ఉన్న పుట్టిన పిల్లలు రోడ్డెక్కి నేను ఆయన పిల్లలేమే అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏ బిడ్డ కన్నా వస్తుందా, ఏ కుటుంబానికన్నా వస్తుందా, ఎవరికన్నా వస్తుందా? ఇది కామన్, ఇది హ్యూమన్ సైకాలజీ, మినిమం కామన్ సెన్స్, హ్యుమానిటీ అది ఎక్కడన్నా ఉన్నదా మీకు అని అడుగుతున్నాను. నీకు నిజంగా రాజకీయ షోకు ఉంటే కనీసం పిలిచి కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు పిలిచి దగ్గర తీసుకొని చేసేది లేదా? కేటీఆర్ దాన్ని ఎంత రాజకీయం చేసారు ఇప్పుడు కనబడలేదా? ఆ కన్న తల్లి 92 సంవత్సరాల తల్లి రోడ్ ఎక్కి చెప్తే కానీ సమాజానికి తెలియలేకపోయింది. ఇది కదా తను మాట్లాడితే హర్షిస్తారా అండి? ఎస్, నువ్వు పోటీ చేసినావు, పని చేసినావు, ఓడిపోయినావు, ఇట్స్ గుడ్, ఓకే. గెలిపోవటం అనేది కామన్. కానీ ఆమె చెప్పినటువంటి మాటలు ఎట్లున్నాయంటే, బీసీ బిడ్డలంటే రౌడీలు, గుండాలు ఎంతమందిని చంపినాడు నవీన్ యాదవ్? ఎంతమందిని చంపిన అడుగుతున్నాను. నువ్వు ఎన్ని ఎఫ్ఐఆర్లు చేసినావు 10 సంవత్సరాల నుండి? ఎన్ని గుండాగిరిని తను ఎక్కడ రౌడీ షీటర్గా నువ్వు నమోదు చేసినావు చూపించినాకి? ఎందుకలా నోరు వారేసుకొని అబద్ధాలు మాట్లాడుతున్నారు పదే? బీసీలనంటే ఇక రౌడీజం చేస్తారు, గుండాయిజం చేస్తారు, వీళ్ళకి బతుకులేదని అనుకుంటున్నారా? మీలాక మేము కబ్జాలు చేయలేకపోయినాం అనుకుంటున్నారా? ఇదేనా మీరు చెప్పే స్టేట్మెంట్? ఇదేనా మీరు మాట్లాడేదని అడుగుతున్నాను నేను ఆమెను. ఒక సాటి ఆడదానిగా నేను నిజంగానే భర్త చనిపోయినాడు కాబట్టి ఇంతో అంత సింపతి ఉంది అనుకున్నాను. కానీ ఆమె అహంకారము, ఆమె మాట్లాడే మాటలను బట్టే ప్రజలు ఎందుకు ఆమెను ఓడగొట్టినారో అర్థమైపోయింది ఈ సందర్భంలో. సో కేసీఆర్ గారు ఫోన్ చేసి నేనున్నాను, నువ్వు బాగా కష్టపడ్డావు, నైతిక విజయం మనదే అంటే ఏం నైతిక విజయం మీది? ఏం సాధించినారో, ఏం చేస్తున్న నైతిక విజయం అయింది మీది? మేమేం అన్యాయం చేసినాం, ఏం అద్రగణం చేసినాం సమాజానికి అని చెప్పేసి మా విజయం కాకుండా పోతుందని అడుగుతున్నాను నేను. సమాజంలో పార్టీలు తన యొక్క ఓటును అపీల్ చేసుకుంటారు, చేసిన పనిని చెప్పుకుంటారు. అది చేయాల్సింది వదిలేసి పూర్తిగా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మీరు పూర్తిగా దిగజారే విధంగా మాట్లాడినారు కాబట్టే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టింది మీకు అని చెప్తున్నాం. ఇక ముందు కూడా వచ్చే ఎన్నిక ఏదైనా సరే కాంగ్రెస్ అనేది గుర్తుపెట్టుకోండి. అది లోకల్ బాడీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఏది జరిగినా కూడా కాంగ్రెస్ అనేది గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100% కాంగ్రెస్ పార్టీ ఇంకింత బలపడుతుంది, ఇంకిన్ని విజయాలు సాధిస్తుందని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నాను. కాబట్టి మాగంటి సునీత గారు ఆమె ఎంత నోరు కంట్రోల్లో పెట్టుకుంటే అంత బాగుంటుంది. స్థానికులు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండాలి అని చెప్పిండు నీ నాయకుడు అడుగు ఒక్కసారి. ఈ ప్రాంతం వాడే ఈ ప్రాంతాన్ని పాలించాలని చెప్పిండు కేసీఆర్. అది అడుగుపోయి చెప్తాడు ఏం చేసినాడో ఇవ్వాలని చెప్పేసి. అంటే మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని భరించి మేము చేసినందుకు ఈ స్టేట్మెంట్ మాకు అడుగుతున్నాం. మేము ఎట్లా రౌడీలమైనాం, మేము ఎట్లా అప్రజాస్మికమైనామని చెప్పాలా? ఇప్పుడు
ఉత్తగనే వేయడం కాదు, పరువు నష్ట దావా వేస్తాం అమ్మ మీద. పదే పదే మాట్లాడితే ఏదో పొలిటికల్ కోణంలో మాట్లాడాలని అనుకున్నాం, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అదే స్టేట్మెంట్ ఇస్తామని ఏమనాలి? కాబట్టి సునీత గారు ఒక ఉమెన్గా నువ్వు పొలిటికల్గా ఎదగాలనుకుంటే ఎదుగు, కాదనట్లే. కానీ ఇలాంటి రకమైన స్టేట్మెంట్ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొకసారి జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ఓటు వేసిన మహాశయులందరికీ కూడా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, బీసీ నాయకుని నవీన్ యాదవ్ను గెలిపించినందుకు. కంటిన్యూ చేద్దాం. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఈ అంశానికి సంబంధించి మీ కమెంట్స్ అండి. ఎందుకంటే ఇక్కడ యాజ్ బీజేపీగా అఫ్కోర్స్ ఈ క్వశ్చన్ అడగడం కాస్త టఫ్గా అనిపించవచ్చు. సునీతను కాకుండా బీఆర్ఎస్ ఇంకొక వ్యక్తిని ఏమైనా అక్కడ క్యాండిడేట్గా పెట్టుంటే ఏమైనా రిజల్ట్స్లో మార్పు ఉండేదా? దానికన్నా ముందు బీహార్లో చాలా అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు స్వీట్ ఇవ్వండి. కాంగ్రెస్ స్వీట్ ని అందరికి పనిచేస్తారు. మళ్ళీ బ్యాక్ టు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే బీజేపీ తీసుకోవాలి, కానీ బీజేపీ ఇస్తే మేము తీసుకోవాలా? మరి చెప్పండి. అయితే ఇక్కడ వ్యక్తిగతం అనవసరం, సరే వారి యొక్క పర్సనల్ లైఫ్ ఏం జరిగింది అనేది పదే పదే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు ఓటమి చెందిన వారి గెలుపుకు కారణాలు ఏంటి విశ్లేషించుకొని రాజకీయంగా హుందాగా ఉంటే సరిపోతుంది. డెఫినెట్గా కొంత మేరకు అనర్థాలు అయితే జరిగినాయి. ఎన్నికల కమిషన్ ముందు కూడా లేదా ప్రభుత్వాలు కూడా కొంత యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ఓటుకు నోటు ఏదైతే పంపిణీ జరిగిందో దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రజల్లో విద్యని ఇవ్వకపోవడం వల్ల, సరి అయిన వైద్యం లేకపోవడం వల్ల, బీదరికంతో కొట్టుమిట్టాడుతున్నందువల్ల ఈ ఓట్లన్నా వస్తే కనీసం కొంత మేరకు డబ్బులు వస్తాయనే విషయం మీరు చూసినారు. అపార్ట్మెంట్లలో రెండోది ఏంటంటే మీరు అపార్ట్మెంట్లో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మళ్ళీ తిరిగి మా డబ్బులు ఇవ్వండి అని అంటే, ఒక అపార్ట్మెంట్లో ఒక 100-120 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, ఒక యావరేజ్గా 5,000 రూపాయలు ఇచ్చినట్టుగా మనకు రిపోర్ట్ అందుతూ ఉంది అపార్ట్మెంట్లలో. ఆ 5,000 రూపాయలు